హాయ్ అండి, వెల్కమ్ టు సన్ ఏంజెల్ టారో. నా వీడియోస్ చూస్తున్న మీకు సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో పెడితే ఇది ఎంతవరకు రెజనేట్ అయిందో నాకు తెలుస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మన అందరి లైఫ్లో లవ్ ఎంత ముఖ్యమో అలాగే ఫ్యూచర్ అంతకంటే ఎక్కువ ముఖ్యం. ప్లీజ్ దయచేసి మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉండకండి. వీడియోలోకి వెళ్దాం. మిమ్మల్ని వదిలిపెట్టలేని అంటున్న మీ పర్సన్ అది నిజమా లేదా ఒకసారి చూద్దాం. ఏస్ ఆఫ్ సోర్స్, 2 ఆఫ్ సోర్స్, పేజ్ ఆఫ్ సోర్స్, 7 ఆఫ్ కప్స్. ఇక్కడ చూసినట్టయితే మీ పర్సన్ ఏదో 2 విషయాల మధ్య స్ట్రగుల్ అవుతున్నారా. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయ్యి ఉంటుంది, లేదా వాళ్ళ ఫ్యామిలీ అయ్యన్నా ఉంటుంది, రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఉండొచ్చు, లేదా తన జాబ్ అయ్యన్నా ఉంటుంది. సో ఆ 2 విషయాల్లో మీరా అదా అని చెప్పేసి తను స్ట్రగుల్ అవుతున్నారు. సో కొందరు జాబ్ లేని వాళ్ళకు నాకు ఇక్కడ జాబు ముఖ్యమే, లేదా నా ఫ్యామిలీ ముఖ్యమే, మీరు ముఖ్యమే, ఇక్కడ మిమ్మల్ని తెలుసుకోవాలా లేదా అక్కడ తెలుసుకోవాలన్న సతమతంలో కూడా ఉన్నారు. పేజ్ ఆఫ్ సోర్స్, ఇతను మీకంటే చిన్నవాళ్ళు, ఇతను లేదా ఈమె మీకంటే చిన్నవాళ్ళు అయి ఉంటారు, లేదంటే ఏజ్ ఈక్వల్ ఉన్నా కూడా వాళ్ళ మైండ్ సెట్ చిన్నపిల్లల్లా ఉండి ఉంటుంది. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాక్టికల్స్ అండి, ఎమోషన్స్ కాదు. మీతో మైండ్ గేమ్ కూడా చాలా ఆడారు. చాలామంది వీళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సిస్టర్ తను నన్ను అడిగింది, తను సింగిల్ పేరెంట్ అంట. తన హస్బెండ్ స్టార్టింగ్ ఎవరో మరి తెలీదు, ఎలా విడిపోయారో తెలీదు. సెకండ్ అతన్ని నమ్మింది, మళ్ళీ మోసపోయింది. అతనే కావాలి అంటుంది. అమ్మ, ఒక అక్కలాగా చెప్తున్నా, మోసపోకండి. మీ పిల్లలు అనేది మీ బాధ్యత. సో ఎవరి గురించో అని చెప్పేసి మీరు ఫిజికల్గా, మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళకు. అది నా ఒక సలహా. నేనేమైనా తప్పుగా చెప్తే క్షమించు నన్ను. నువ్వు ఒకదానివి అని కాదు పద్మ, చాలామంది ఉన్నారు. సో ఫస్ట్ మీ ఫ్యూచర్, ఆ పర్సన్ వచ్చే టైంలో కరెక్ట్ మీ లైఫ్లోకి వస్తారు. వాళ్ళ గురించి అని చెప్పేసి మీ లైఫ్ జాబ్ చేస్తున్నారా, చదువుతున్నారా, మీరు ఇంకేం చేస్తున్నారా అది పక్కన పెట్టేసి 24/7 వాళ్ళ గురించి ఆలోచించకండి ప్లీజ్. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనీ మైండెడ్ కూడా అండి. వాళ్ళకు నగల మీద కానీ, బంగ్లా కానీ, డబ్బు కానీ దాని మీద కూడా ఆశ ఎక్కువగా ఉంది. లేదా ఇంకా వాళ్ళ లైఫ్లో చాయిసెస్ కూడా చాలామంది ఉన్నారు. ఒకరికంటే ఇద్దరు కూడా ఉండవచ్చు మేబీ. అతను పగటి కళలు కూడా కంటున్నాడండి. కానీ అతను మీ విషయంలో ఒక న్యూ ఆలోచనలో, ఒక న్యూ ఐడియాతోని, ఒక న్యూ థాట్స్తో, ఒక కమ్యూనికేషన్తో చేయాలనుకుంటున్నాడు. కాకపోతే అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా మీరు కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఒక పర్సన్ని నమ్మి మీ లైఫ్ని తీసుకొని వాళ్ళ మీద పెట్టకండి. టైం వచ్చినప్పుడు వాళ్ళు పక్కా వస్తారు మీ లైఫ్లోకి. ఒకసారి మోసం చేశారు, 2 సార్లు మోసం చేయరు, 3 సార్లు మోసపోయారు, ఎన్నిసార్లు మీరు మోసపోతారు వాళ్ళ చేతిలో? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఎంతసేపు టూ మచ్ ఆలోచనలు, తను స్ట్రగుల్ అవ్వడం అవి మాత్రమే ఉన్నాయి. ఒకవేళ తిరిగి వచ్చిన ఎన్ని రోజుల వరకు ఖచ్చితంగా మీ లైఫ్లో ఉంటాడన్నది కూడా ఒకసారి చూసుకోవాలి మనం. మొత్తం మీదైతే ఒక యాక్షన్ అయితే తీసుకొని మీ లైఫ్లోకి రావాలని, ఎంటర్ కావాలని చూస్తున్నాడు. ప్రజెంట్ అయితే 2 విషయాల మధ్య స్ట్రగుల్ అవుతున్నాడు అతను. త్వరలో మేబీ మీ దగ్గరకు వస్తాడు పక్కా 100%. తను వచ్చి మిమ్మల్ని కమ్యూనికేషన్ చేస్తాడు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా నుండి ఎలాంటి వీడియోలు కావాలో తప్పకుండా ప్లీజ్ అండి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. టాపిక్ ఏంది, ఎలాంటి టాపిక్ తీసుకోమంటారు అన్నది కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్తే నేను అది చేస్తానండి. థ్యాంక్ యూ.